ఎవరిదే గడిస్తుంది వీడియోస్. అది ఎట్లా కావాలంటే అది ఫేక్ వీడియో అయినా సరే గానీ వాడికి సాటిస్ఫై అనిపియాలి. అయితే చాలా ఎందుకో సైకోటిక్ ఫీలింగ్ వస్తదేమో మరి వాళ్ళకి. సో, ఫ్యాక్ట్ చెక్ వీడియో చేసినా ఇట్లా ఉత్తరప్రదేశ్‌లో జిమ్‌లో ఒక ముస్లిం ఆయనే ఫరీద్ అనే వ్యక్తి అమ్మాయిలని దాన్నేమంటారు వాళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే పోలీసోళ్ళొచ్చిర్రు. పోలీసోళ్ళొచ్చినాక ఇట్లా అతను పారిపోనీకి చూస్తే కాలు మీద షూట్ చేసిర్రు. సో, అతన్ని జైల్‌లో ఏసిర్రు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిర్రు అని చెప్పాడు. సో, అది ఎవ్వడికి పోదు, దేకదు దాన్ని. ఇప్పుడు ఆడే నెక్స్ట్ అదే పోస్ట్‌ని ఆడు రీల్ లెక్క ఫోటో చేసి పెట్టేసిండు. దానికి 35,000 లైక్స్. వాయమ్మో! ఇగ కామెంట్స్ ఒకవేళ ఈ వీడియో ఒకవేళ మంచిగా రీచ్ ఎళ్తే ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ చేస్తా. తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటది కదా! నిజం తెలుసుకోవాలని. లేదు ఫేక్ న్యూసే తెలుసుకోవాలని ఉంటే నేను కూడా అదే సర్క్యులేట్ చేస్తాను. నో ప్రాబ్లమ్. నాకైతే నిజంగా సిగ్గు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ పెట్టి వాళ్ళే ఫాలోవర్స్, లైక్స్ తీసుకుంటున్నప్పుడు మరి నేను కూడా పెట్టుకోవచ్చు ఫేక్ న్యూస్. సో, చూద్దాం ఈ వీడియో నిజంగా రీచ్ వస్తే ఒక 1 వీక్ వెయిట్ చేద్దాం. సో, ఈ వీడియో పోస్ట్ చేస్తా. దాని తర్వాత ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ చెయ్య. 1 వీక్ తర్వాత కూడా సేమ్ డొల్లా అని ఉంటే అంటే ఏం చేంజ్ లేకపోతే దెన్ నేను కూడా సీదా ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ కాదు. ఇక ఏది ట్రెండ్ అయితే అదే వీడియో పెట్టేసుకొని వెళ్ళిపోతా. మీకోసం ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ రావు, ఏం రావు మన చింటూ టాక్స్ ఛానల్ నుంచి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1 వీక్ తర్వాత ఇదే రీల్ పైన రియాక్ట్ అయితా. సో, వీడియోకి రీచ్ వచ్చిందంటే ఈ వీడియోకి దెన్ మనం ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం. లేదంటే లేదు.